హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ అండ్ పిఎంఎస్ వీటన్నిటి గురించి కూడా మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఇంకా డౌట్స్ చాలా ఉంటూ ఉన్నాయి. అయితే రెగ్యులర్గా మన వ్యూవర్స్ పెట్టే కమెంట్స్ నుంచి కూడా కొన్ని తీసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో. ఫస్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ని ఎలా తగ్గించుకోవాలంటారు? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి అందులో 3 కేటగిరీస్ ఉంటాయండి. జనరల్గా ఈక్విటీ అంటారు, అలాగే డెట్ అంటారు, అలాగే హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే మనకి ఈక్విటీ కాంబినేషన్ ఆఫ్ డెట్ వస్తుంది అనమాట. అలాగే గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్, చాలా ఫండ్స్ అందులో ఉంటాయి. ఎస్పెషల్లీ ఈక్విటీ సంబంధించింది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ డెట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా కొంచెం కన్సర్వేటివ్గా వస్తాయి. సో కాబట్టి మనం ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే మార్కెట్ బాగా హైలో ఉంది, రిస్కీగా ఉంది అన్నప్పుడు అలాంటి టైంలో కొంత మనం డెట్కి వెళ్ళిపోదాం, అంటే ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. అలాగే మార్కెట్ ఎప్పుడైనా స్టేబుల్గా వచ్చేసింది, డ్రాస్టిక్ ఫాల్ పడిపోయింది, అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి ఒక బుల్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్న మార్కెట్ కండిషన్స్ వచ్చినప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే డెట్ నుంచి మళ్ళీ ఈక్విటీ షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. కానీ ఇది థియరీయే, ప్రాక్టికల్గా అవుతుంది అంటే అవ్వదు. ఎందుకంటే చాలామంది మన బిజీ లైఫ్లో ఉంటాం, మనం చూసుకోలేము, డే టు డే మన మార్కెట్ని వాచ్ చేయలేము. అలాంటి వాళ్ళ కోసమే డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉన్నాయి అన్నమాట. ఈ డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటే ఏంటంటే అందులో ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా డెట్ ఈక్విటీ రెండు ఉన్న ఒక డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఏమవుతుందంటే అక్కడ రీసెర్చ్ టీమ్ వాళ్ళు చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ద్వారా ప్రెజెంట్ మార్కెట్లో పీ రేషియోస్ ఎలా ఉన్నాయి, రిస్కీగా ఉన్నాయా లేవా చూసుకుంటారు. చాలా రిస్కీగా ఉంది, అన్ని వాల్యుయేషన్స్ ఎక్కువైపోయినాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా సిస్టమే మనకి డెట్ మీద వెళ్ళిపోతుంది. ఒకవేళ రిస్క్ తక్కువగా ఉంది, చాలా బాగుంది మార్కెట్ అన్నప్పుడు ఈక్విటీకి జంప్ అవుతుంది. సో ఎవరైతే మార్కెట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయలేమో, మా బిజీ లైఫ్లో మేము బిజీగా ఉన్నాము, పెట్టేసి ఒక ఇన్వెస్ట్మెంట్ మేము ఒక 5 years 6 years ఆరిజిన్ దాకా వదిలేస్తాము అనుకున్న వాళ్ళకి కూడా ఈ డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్గా ఉంటాయి. సో అందులోనే ఈక్విటీ డెట్ 2 కాంబినేషన్స్ ఉంటాయి, అటు ఇటు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండానే మనం మారుస్తారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ డైలీ లైఫ్లో బిజీగా ఉన్నా కూడా సమ్ పర్సన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో, అలా మార్చుకుంటూ ఉంటాను. అది డైనమిక్ అలొకేషన్ ఫండ్ అంటారు. అది చాలా పాపులర్ అయిన ఫండ్, చూస్తే కూడా రిటర్న్స్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి వాటివి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే చాలామంది, వాళ్ళకి బేసికల్గా వాళ్ళ మైండ్లో ఉండేది ఏంటంటే నా దగ్గర ఉన్న 100 రూపీస్ని నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను, 30% డెట్కి 70% ఈక్విటీకి అని ఫిక్స్ అయిపోతారు మైండ్లో. ఓకే, నేను అంత రిస్క్ తీసుకోగలుగుతాను. రిస్క్ అప్డేట్ అని ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి వాళ్ళకి రిస్క్ అప్డేట్ ఉంటుంది. సపోజ్ 50 years మొత్తం ఏం చేస్తారంటే ఆ టైంలో అంత రిస్క్ తీసుకోలేరు. సో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి కూడా అటు 60% ఏమో ఈక్విటీకి, 40% డెట్కి వెళ్ళాలి, లేదా 50-50గా వెళ్ళిపోవాలి డెట్ ఈక్విటీలో అన్నప్పుడు కొన్ని డిజైన్ చేస్తాం మేము. ఎట్లా అంటే మేమే సొంతంగా కొన్ని ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్ పెట్టి, కొన్ని డెట్ ఫండ్స్ పెట్టి మేము అలా కేటగరైజ్ చేసి వాళ్ళకి తోచినట్టుగానే మనం డిజైన్ చేస్తాం. ఈ 100 అంటారు, అంటే ఏంటంటే ఈక్విటీ 100 మొత్తం 100 మొత్తం ఈక్విటీ ఉంటుంది, అలాంటి పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది. లేదా ఈక్విటీ 50 అంటారు, 50-50 ఈక్విటీ 50 డెట్ 50. అలా ఈ 50 డెట్ అనేది ఉంటుందో మేము ఆర్బిట్రాజ్ ఫండ్స్ తీసుకుంటాం అనమాట. ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఏంటంటే కొంచెం సేఫ్గా ఉంటాయి, మార్కెట్ అంత పడ్డా కూడా ఇది పడదు. అట్ ద సేమ్ టైం డెట్లో కాకుండా ఇక్కడ ట్యాక్సేషన్ బాగుంటుంది. ఆర్బిట్రాజ్ ఫండ్స్లో మళ్ళీ ఈక్విటీ ట్యాక్సేషన్ వస్తుంది, కాబట్టి ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% అని అలా ఉంటుంది. కాబట్టి ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనమే డివిజన్ చేస్తాము. ఈక్విటీ 50 కావాలా అంటే ఈక్విటీ 50 కావాలా, ఈక్విటీ 70 కావాలా, ఈక్విటీ 100 కావాలా. సో ఇట్లా వాళ్ళ కేటగిరీస్ బట్టి వాళ్ళ మన రిస్క్ అప్డేట్ బట్టి కూడా మనం డిజైన్ చేయొచ్చు. సో ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా రిటర్న్స్ చేసుకొని తగ్గించుకోవచ్చు. మన రిస్క్ అప్డేట్ తగ్గించుకొని మనం తద్వారా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో గణనీయంగా రిస్క్ తగ్గించేసుకోవచ్చు. సో రిటర్న్ కూడా పెరుగుతుంది, రిస్క్ తగ్గుతుంది. సో అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటాము. అలా ఏంటంటే మొత్తం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అట్లాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాము. సో కొంచెం ఫాస్ట్గా గ్రోత్ రావాలి అంటే, సో వాళ్ళకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్స్ అన్ని వాడి మేము ఇస్తున్నాము. కాబట్టి ఎవరికైనా రిస్క్ తగ్గించుకోవాలంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే.